హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ డ్రీమ్లెస్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై చేయబోతున్నానండి. ఇది రెస్టారెంట్ స్టైల్లో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోవచ్చండి. ఇదిగోండి, నేను ఇవి చేపలు తీసుకున్నానండి. ఇవి సముద్రం చేపలండి. వీటిని మాతలు అంటారండి. అసలు ముళ్ళు గట్ట ఏమి ఉండవండి. సైడు శంఖ ముళ్ళు తప్పించి ఏమి ఉండవు ముళ్ళు గట్టని. చాలా బాగుంటాయండి చేపలు కూడా. ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా ఈజీగా పెట్టేయచ్చు. ముళ్ళు గుచ్చిపోతాయన్న భయం కూడా ఉండదండి. వీటిని ఇలాగే నాట్లు పెట్టుకోవాలండి. మనకి మసాలా అంతా చేపలకు బాగా పట్టేలాగా ఇలా పెద్ద పెద్ద నాట్లు పెట్టుకోవాలి. ఇది చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం నాట్లు పెట్టుకోవాలండి. చాకుతోటి కానీ కత్తిపెట్టతో కానీ పెట్టేసుకోవచ్చు. ఈ చేపలను పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు మసాలా మిక్సింగ్కి ఒక గిన్నె తీసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలండి. ఇలాగా 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా. 1 స్పూను గరం మసాలా కూడా వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకుందామండి. కారం మీకు ఎంత కావాలితే అంత వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ వేస్తున్నానండి. సాల్ట్ టేస్ట్కి సరిపడగా వేసుకుందామండి. ఇది కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ కూడా 2 స్పూన్స్ వేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల ఏంటంటే మన చేప ముక్క విడిపోకుండా వస్తుందండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. కొంచెం 1 స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకుందామండి. నిమ్మరసం వేసుకోవడం వల్ల మన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మిక్స్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకుని మనకి ఈ మిశ్రమం తిక్కగా రావాలండి. దానికి తగ్గట్టుగా చూసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు. ఇదిగోండి, ఇలా ఉండాలి. చూసారు కదా. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదండి. ఆ మిశ్రమాన్ని అంతా చేపలకి ఇలా పట్టించేసుకోవచ్చు. ఇలాగే మనం డాట్స్ పెట్టాం కదా, ఈ నాట్లు పెట్టిన వాటిలోకి మసాలా అంతా వెళ్ళేలాగా పట్టించుకోవాలండి. ఇలాగే మనం మొత్తం చేపలన్నిటికి కూడా ఇలా పట్టించేసుకోవాలి. చూడండి, మొత్తం అన్నీ ఇలా పట్టించేసాం కదా. ఇదిగో ఇలా పట్టించేసాం కదండి. ఇవి ఇప్పుడు ఒక 1/2 అవర్ పాటు నాననివ్వాలండి. అప్పుడే మనకి మసాలా మొత్తం ఈ చేపలకు పడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి చేప ముక్కలు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకోవాలి. ముందుగా మనం మసాలా నానబెట్టుకున్నాం కదండి చేప ముక్కల్ని. అవి స్లోగా నూనెలో వేసుకోవాలండి. ఇవి బాగా వేగేంత వరకు మనం అసలు టచ్ చేయకూడదండి. లేకపోతే విడిపోతాయి మొత్తానికి. ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. లేదంటే చేప అంతా విడిపోతుందండి. ఆయిల్ పైకి తోలుతుందని చెప్పేసి మూత పెట్టానండి. చూడండి, ఇలా వేగినాయి కదా. టర్న్ చేసి చూద్దాం. టర్న్ చేస్తాం కదండి. ఇప్పుడు స్టవ్ మంట మీడియం సైజులో పెట్టుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు రెండో వైపు కూడా వేగిపోయినాయి చూడండి. తీసుకోవచ్చండి. ఇంకా తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల కూడా చేపలు విడిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చినాయండి. తెలుస్తుంది కదండి. ఇదంతా కార్న్ఫ్లోర్ అంతా కూడా మనకి చేపలని విడిపోకుండా చేస్తుంది. చూసారు కదా. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చినాయో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి.